అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో వచ్చేసి ఇది వైశాఖ మాసం అండి. వైశాఖ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుందండి. అక్షయ తృతీయ నాడే మనకి నిజరూప దర్శనం ఇచ్చే స్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అసలు ఆ స్వామికి ఆ రూపం ఎలా వచ్చింది, అది ఎందుకు అక్షయ తృతీయ రోజు నిజరూప దర్శనం మనకు లభిస్తుంది అనే విషయాలతో ఈరోజు ఈ వీడియోని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీరు చూడండి, అందరికీ షేర్ చేయండి. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈరోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు 12 గంటల పాటు ఈ నిజరూప దర్శనం సాగిన తర్వాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజున మాత్రమే జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అసలు అక్షయ తృతీయ రోజే ఎందుకు జరుగుతుంది అనే దానికి మనకి చరిత్రలో ఒక విశేషమైతే చెప్తారండి. ఒక కథ అయితే చెప్తారు. అదేంటంటే, పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నరసింహస్వామిని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించిన స్వామివారు ఇక్కడే వెలిశారని ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని కట్టి నిత్యం బ్రహ్మాండమైన అభిషేకాలు, పూజలు, క్రతువులతో ప్రహ్లాదుడు రోజు స్వామివారిని పూజించుకునేవాడంట. అయితే కాలం మారింది, యుగాలు మారడంతో ఆ యొక్క గుడి శిథిలమైపోయింది. ఆ తర్వాత ముందు కాలాల్లో ఒక రాజు వచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకి స్వామివారు కలలో కనిపించి తన విగ్రహం ఒక పుట్ట చేత కప్పబడి ఉందని, ఆ పుట్టను తొలగించి తనని దర్శించమని చెప్పాడు. అప్పుడు పురూరవుడు మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించాడు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని మనకి స్థల పురాణం, సింహాచలంలోని స్థల పురాణం చెబుతుంది. అది ఒక విశేషం అండి. దీని తర్వాత ఈ విశేషం అక్షయ తృతీయ రోజే జరిగిందని మనకి పురాణాలు చెబుతున్నాయండి. అదేవిధంగా ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోతుంది. అందుకని తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నరసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని, మిగతా సమయాల్లో చందనంతో పూత నిండిన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారని అనుగ్రహించారు. అలా స్వామి వారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవం అనే ప్రక్రియని ఏటా ఒకసారి అక్షయ తృతీయ రోజు చేస్తారండి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, చందనోత్సవం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ వైశాఖ మాసం అంతా నారాయణుని, నరసింహస్వామిని పూజ చేసుకోవడం, ఆయనకు సంబంధించిన కథలు, విశేషాలు అన్నీ తెలుసుకోవడం ద్వారా మనకి, మన కుటుంబాలకి క్షేమం, సౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయని మన పురాణాలు పెద్దలు చెబుతున్నారండి. ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజా